హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో టెట్ పేపర్ 2కి అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, టీజీటీ, పీజీటీ మ్యాథ్స్కి యూజ్ అయ్యే అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మనకి ఈ టాపిక్ 10th క్లాస్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ పాలినామియల్స్ అనే టాపిక్ మనకి 9th క్లాస్లోనే స్టార్ట్ అవుతుంది. 9th క్లాస్ పాలినామియల్స్లో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ సాల్వ్ చేయడం లేదా దానికి జీరోస్ కనుక్కోవడం ఆల్రెడీ వర్కౌట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ టాపిక్ యాక్చువల్గా 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది 9th and 10th క్లాసెస్లో స్టార్ట్ అయినప్పటికీ టెట్ పేపర్ 1లో కూడా దీని నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాకపోవచ్చు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి లీడ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అవి సాల్వ్ చేయాలంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలిసి ఉండాలి. సో కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సపరేట్ వీడియోగా చెప్పడానికి ట్రై చేస్తాను. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అంటే, అఫ్కోర్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. బట్ డీటెయిల్గా మొదటి నుంచి మొదలు పెడుతున్నాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో కనపడే ఈక్వేషన్స్ అన్నిటినీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం. అయితే ఇక్కడ ఏబిసి అనేవి రియల్ నంబర్స్ లాగా తీసుకుంటాం. అలాగే ఏ నాట్ ఈక్వల్ టు 0 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అసలు ఎవ్వరము పట్టించుకునే విషయం ఇది. ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ ఈక్వేషన్లో కొన్నిసార్లు కాన్స్టెంట్ టర్మ్ లేకపోవచ్చు, కొన్నిసార్లు ఎక్స్ టర్మ్ లేకపోవచ్చు. బట్ అయినా సరే వాటిని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేదా వర్గ సమీకరణాలు అని పిలుస్తాం. బట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేకపోతే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని పిలవం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏబిసి అనేవి రియల్ నంబర్స్ అని మనం 10th క్లాస్ వరకు అర్థం చేసుకుంటాం. బట్ ఇంటర్మీడియట్లో కూడా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్ అని అంటే వర్గ అసమీకరణాలు అనే టాపిక్ కూడా ఉంటుంది ఐఐటి లెవెల్లో. అక్కడ మళ్ళీ మీరు కొంచెం మాడిఫై చేసి ఏబిసి అనేవి రియల్ నెంబర్సే కావాల్సిన అవసరం లేదు, కాంప్లెక్స్ నెంబర్స్ లేదా ఇమాజినరీ నెంబర్స్ లేదా కల్పిత సంఖ్యలు కూడా కావచ్చు అని కూడా చదువుతారు. అప్ టు 10th క్లాస్ వరకు అయితే ఏబిసి అనేవి రియల్ నెంబర్స్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఈ రెండు విషయాలు చాలా చిన్న విషయాలు అయినప్పటికీ కొన్నిసార్లు ఈ ఇన్ఫర్మేషన్ మీద కూడా మనకి వచ్చే ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పినట్టు సి ఈక్వల్ టు 0 అవ్వడానికి ఛాన్స్ ఉంది, బి ఈక్వల్ టు కూడా 0 అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నెంబర్స్తో తీసుకుంటే 2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఇలా ఉందనుకోండి. మీకు క్లియర్గా చూస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ 3 కనపడుతున్నాయి. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. సపోజ్ 2x స్క్వేర్ ప్లస్ 7x ఈక్వల్ టు 0 దీంట్లో చూస్తే మీకు సి ఈక్వల్ టు 0 అయింది. అంటే ఏ వాల్యూ 2, బి వాల్యూ 7, బట్ సి వాల్యూ 0 అయింది. సి వాల్యూ 0 అయ్యడానికి ఛాన్స్ ఉంది. 2x స్క్వేర్ ప్లస్ 8 ఈక్వల్ టు 0 దీంట్లో చూడండి బి ఈక్వల్ టు 0 అయింది. సో ఈ రెండు కేసెస్లో వీటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే పిలుస్తాం. ఒకవేళ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేకుండా 7x ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఇది చూస్తే ఏ ఈక్వల్ టు 0 అయింది. సో ఏ నాట్ ఈక్వల్ టు 0 క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా కన్సిడర్ చేయము. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇనీషియల్గా ఫస్ట్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి నేను ఫర్దర్ డిస్కస్ చేస్తాను. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటుంది, ఫైన్, బాగానే ఉంది. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి అన్నది, ఎలా ఉంటుంది అన్నది డిస్కస్ చేసాం. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని మనం ఏం చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 15 ఈక్వల్ టు 0 ఇలా ఉందనుకోండి. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ముందు ఏం లేదంటే 1 ఉన్నట్టు అర్థం. అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది, బి ఈక్వల్ టు 8 అవుతుంది, సి ఈక్వల్ టు 15 అవుతుంది. ఫైన్, బాగానే ఉంది. ఇక్కడ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్ ఆర్ కాల్డ్ యాజ్ రూట్స్ అని పిలుస్తాం. సో ఈ ఈక్వేషన్కి సాటిస్ఫై చేసే ఎక్స్ విలువనే మనం రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం యొక్క మూలాలు అని పిలుస్తాం.
ఎన్ని మూలాలు ఉంటాయి ఇక్కడ, ఇది వర్గ సమీకరణం అని ఎందుకు పిలుస్తున్నాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకు పిలుస్తున్నాం, ఎక్స్కి హైయెస్ట్ పవర్ 2 ఉంది, దాన్నే మనం డిగ్రీ అని పిలుస్తాం. డిగ్రీ 2 ఉంది కాబట్టి డెఫినెట్గా దీనికి 2 రూట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆ 2 రూట్స్ ఒకే నంబర్ ఉంటుంది కాబట్టి వాటిని రిపీటెడ్ రూట్స్ అని కూడా అంటాం. సో ఆన్ ద హోల్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ప్రతి వర్గ సమీకరణానికి 2 రూట్స్, 2 మూలాలు ఉంటాయి మ్యాక్సిమం. కొన్నిసార్లు ఒకే రూట్ 2 సార్లు రావడం వల్ల దాన్ని రిపీటెడ్ రూట్స్ అంటే మళ్ళీ వచ్చిన రూట్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఎక్స్కి వచ్చే వాల్యూని మనం రూట్ అని పిలుస్తాం. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఆ వాల్యూస్ని ఎలా కనుక్కుంటాం అన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే దాని యొక్క రూట్స్ కనుక్కోవడానికి మనకి మెథడ్స్ ఉన్నాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఎగ్జామ్లో అంటే టెట్ కానీ డిఎస్సి కానీ డైరెక్ట్గా ఒక ఈక్వేషన్ ఇచ్చి దీని రూట్స్ కనుక్కోండి అని అడగడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇది స్టూడెంట్స్ చేసే వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లం. కాకపోతే కొన్నిసార్లు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ సాల్వ్ చేయమని అడుగుతారు. అప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరేట్ చేసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే దానికి సంబంధించిన రూట్స్ కనుక్కోవడానికి అంటే దాన్ని సాల్వ్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ 3 మెథడ్స్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. నెంబర్ 1 ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కారణాంక పద్ధతి అని పిలుస్తాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్, తెలుగులో అయితే కారణాంక పద్ధతి అని పిలుస్తాం. నెంబర్ 2 క్వాడ్రాటిక్ ఫార్ములా, క్వాడ్రాటిక్ ఫార్ములా వర్గ సూత్రము అని పిలుస్తాం. నెంబర్ 3 కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా యూజ్ చేసి మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క మూలాలు విచ్ ఇస్ నథింగ్ బట్ రూట్స్ కనుక్కుంటాం. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసిన, క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసిన, కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూజ్ చేసిన, ఏ మెథడ్ యూజ్ చేసినా మనకు వచ్చే ఆన్సర్స్లో తేడా ఏముండదు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, కేవలం కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేయగలం. కానీ యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా లేదా కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఎలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా మనం దానికి సంబంధించిన రూట్స్ కనుక్కోవచ్చు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే మాత్రం కేవలం కొన్ని నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ ఫ్యాక్టర్స్ అయ్యి ఆ ఫ్యాక్టర్స్ మధ్య దానికి ఈక్వల్ అయ్యే సిచ్యువేషన్లో మాత్రమే ఇది కనుక్కుంటాం. కొన్ని సాల్వ్ చేయలేని సిచ్యువేషన్స్లో మనం క్వాడ్రాటిక్ ఫార్ములా వాడుతూ ఉంటాం. సో ఇవి 3 డిఫరెంట్ మెథడ్స్ ఇన్ సాల్వింగ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా వర్గ సమీకరణాలు. ఎక్కువ శాతం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీద ఐడియా రాకపోతే క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు యూజింగ్ దీస్ 3, యాక్చువల్గా దీని గురించి పెద్దగా నేను డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. మనకి అకాడమిక్ సైడ్ స్టూడెంట్స్కి 4 మార్క్స్ ప్రాబ్లం లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. పెద్ద మెథడ్ ఉంటుంది. మనకి ఇక్కడ షార్ట్ ఫామ్లో సొల్యూషన్ రావాలి, అలాగే దాంట్లో ఉండే అదర్ వేరియేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ తెలియాలి. కాబట్టి దీని గురించి నేనేం డిస్కస్ చేయట్లేదు, అంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ గురించి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అలాగే క్వాడ్రాటిక్ ఫార్ములా ఈ రెండింటిని యూజ్ చేసి ఒక ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేస్తామో తెలియాలంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మెథడ్ యూజ్ చేసినా మనం ఇదే తీసుకుందాం. x² ప్లస్ 8x ప్లస్ 15 ఈక్వల్ టు 0 అన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఒకవేళ దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి వస్తే x² ముందు ఏం లేదంటే విచ్ ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ 15 ఉంది, అంటే కాన్స్టెంట్ ఆఫ్ 15 ఉంది. ఇవి రెండు ఇలా పక్కకు తీసుకుంటాం, మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే 15 వచ్చింది, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ 15 వచ్చింది. ఇక్కడ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే అలాంగ్ విత్ సింబల్ తీసుకోవాలి. సో నా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ప్లస్ 15 వచ్చింది. ఇప్పుడు 15ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాయాలి. ఇంటీజర్స్గా రాసుకుందాం, అంటే ఆల్వేస్ ఇంటీజర్స్ అని కానీ అర్థం. కొన్నిసార్లు ఇక్కడ సిచ్యువేషన్స్ ఏమైనా ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి, అవి కూడా తీసుకుంటాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 రియల్ నెంబర్స్. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు తీసుకుంటాం. 1 ఇంటూ 15 అవుతుంది. -1 ఇంటూ -15 కూడా రిజల్ట్ ప్లస్ 15 అవుతుంది. 3 ఇంటూ 5 15 అవుతుంది. -3 అండ్ -5 కూడా
ప్లస్ 15 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు మనకి మిడిల్లో ఉండే ఎగ్జాక్ట్ టర్మ్ ఏదైతే బి వాల్యూ ఉందో అది రావాలి. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ప్లస్ 16 వస్తుంది. ఇక్కడ 8 ఉంది, కుదరదు. ఈ రెండు యాడ్ చేసినప్పుడు మైనస్ 16 వస్తుంది, ఇక్కడ 8 ఉంది, కుదరదు. ఈ రెండు యాడ్ చేసినప్పుడు ప్లస్ 8 వస్తుంది, ప్లస్ 8 సరిపోయింది. సో ఇది తీసుకోవచ్చు. వాట్ అబౌట్ ద నెక్స్ట్? ఈ రెండు తీసుకున్నప్పుడు మైనస్ 8 వస్తుంది, కాకపోతే ఇక్కడ ప్లస్ 8 ఉంది, కుదరదు. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ 8 ప్లస్లో ప్లస్ 3x ప్లస్ 5x ప్లస్ 15 ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 3 టర్మ్స్ ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4 టర్మ్స్ ఉండే ఎక్స్ప్రెషన్ లాగా మారింది. ఎందుకు 4 టర్మ్స్ అయింది అంటే, మనం కామన్ తీయాలంటే ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఒకటి, నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి ఒకటి కామన్ తీస్తాం. సో ఎక్స్ బయటికి తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 వచ్చింది. ఇటువైపు బ్రాకెట్లో ఏదైతే వచ్చిందో అదే సేమ్ వాల్యూ లేదా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రావాలి. సో ఇప్పుడు ఇక్కడ 5 కామన్ తీస్తున్నాను, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో చూడండి, ఎక్స్ ప్లస్ 3 రెండు ఖచ్చితంగా సేమ్ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ ప్లస్ 3 బయటికి తీస్తే ఎక్స్ ప్లస్ 5 మిగిలిపోయింది, ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 15 ఈక్వల్ టు 0 అనే దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా వచ్చింది. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ దీని మీద కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్ ఈక్వల్ టు 0 ఎప్పుడవుతుంది? ఎయిదర్ ఫస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సెకండ్ వాల్యూ ఈక్వల్ టు 0 ఆర్ బోత్ ద వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 కావాలి, రెండు 0 అయినా పర్లేదు. అప్పుడు మాత్రమే ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 వాల్యూస్ 0 అవుతుంది. కాబట్టి దీన్ని 0కి ఈక్వేట్ చేస్తాం, దీన్ని కూడా 0కి ఈక్వేట్ చేస్తాం. సో ఎక్స్ ఈక్వల్ టు -3, ఎక్స్ ఈక్వల్ టు -5 ఏవైతే వచ్చాయో ఈ వాల్యూసే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ లేదా మూలాలు అవుతాయి. సో ఎలా కరెక్ట్ చేసుకుంటాం మనం, ఇది కరెక్టా కాదని ఎలా వెరిఫై చేసుకుంటామంటే, ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎనీథింగ్, -3 అయినా సబ్స్టిట్యూట్ చేయండి, -5 అయినా సబ్స్టిట్యూట్ చేయండి, వేర్ ఎవర్ ఎక్స్ ఇస్ దేర్. ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేస్తే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ -3 ప్లస్ 15 ఏమవుతుంది చూడండి. -3 హోల్ స్క్వేర్ 9 అయింది, 9 ప్లస్ 15 24 అయింది. 24 - 24 0 సరిపోయింది. ఒకవేళ -5 సబ్స్టిట్యూట్ చేస్తే -5 హోల్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ -5 ప్లస్ 15, -5 హోల్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? 25 అవుతుంది. 25 ప్లస్ 15 ఏమవుతుంది? 40 అవుతుంది. 40 8 ఇంటూ -5 -40, 40 - 40 0 అవుతుంది. సో వచ్చిన రెండు వాల్యూస్ ఇచ్చిన ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 3 అండ్ ఎక్స్ ఈక్వల్ టు -5 అనేవి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ లేదా మూలాలుగా కన్సిడర్ చేస్తాం. సో ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అన్నిసార్లు ఈ ఫ్యాక్టరైజేషన్ కంఫర్టబుల్గా మనకి రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం క్వాడ్రాటిక్ ఫార్ములా వాడతాం. సో బట్ క్వాడ్రాటిక్ ఫార్ములా గురించి మీకు తెలియాలంటే అసలు ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాలో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఎలా అర్థం చేసుకుంటామని తెలియాలి. సో దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత ఫార్ములా అప్లై చేసి సేమ్ వాల్యూస్ వస్తాయా లేదా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే జాగ్రత్త చూడండి. ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ డివైడెడ్ బై 2a. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఫార్ములా అని పిలుస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మోస్ట్ పవర్ఫుల్ వన్. దీన్ని బేస్ చేసుకొని చాలా రకాల క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఫార్ములాలో ఈ స్క్వేర్ రూట్ లోపల ఉండే b స్క్వేర్ మైనస్ 4acని కూడా సపరేట్ నేమ్తో పిలుస్తాం. దాని గురించి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. సో ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా అని పిలుస్తాం. ఇక్కడ రాస్తున్నాను క్వాడ్రాటిక్ ఫార్ములా అని. ఒకవేళ ఇదే ఈక్వేషన్ని ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి వస్తే జాగ్రత్త చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 15 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు 1 అవుతుంది, బి ఈక్వల్ టు 8 అవుతుంది, సి ఈక్వల్ టు 15 అవుతుంది. సో ఈ వాల్యూస్ రాస్తున్నప్పుడు ఒకవేళ అక్కడ మైనస్ ఉంటే సింబల్తో సహా తీసుకోవాల్సి ఉంటుంది. మైనస్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. నా ఇప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఏం చేసాను చూడండి, జస్ట్ ఫార్ములా రాశాను. ఫార్ములా రాసి
ఏమేమి ఉన్నాయో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. బి 8 సరిపోయింది, ఇక్కడ 8, సి దగ్గర 15, ఏ దగ్గర 1 ఏమవుతుంది చూడండి. -8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 8 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 15 హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ 1. సో ఏమవుతుంది చూడండి. -8 ప్లస్ ఆర్ మైనస్ 8 స్క్వేర్ 64 minus 4 into 15 60 whole divided by 2 -8 plus or minus square root of 4 divided by 2 -8 plus or minus 2 divided by 2. అక్కడ చూడండి ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి సపరేట్గా తీసుకోవాలి. సో ఏమవుతుంది -8 minus 2/2 -8 plus 2/2 అవుతుంది. సో ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఓవరాల్గా డిస్కస్ చేద్దాం. -8 minus 2 ఏమవుతుంది -10 అవుతుంది. -10 డివైడెడ్ బై 2 ఏమవుతుంది -5 అవుతుంది. -8 ప్లస్ 2 ఏమవుతుంది -6 అవుతుంది. -6 డివైడెడ్ బై 2 ఏమవుతుంది -3 అవుతుంది. సో ఇలా మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసిన ఆర్ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసినా మీకు డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది ఫాలో అవుతే కొన్నిసార్లు మీకు ఇచ్చిన ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ కాకపోవచ్చు. అంటే మనం తీసుకున్న నెంబర్స్ వల్ల ఎగ్జాక్ట్ ఇంటిగ్రల్ వాల్యూస్ రాకపోవచ్చు, కొన్నిసార్లు ఇర్రేషనల్ వాల్యూస్ రావచ్చు స్క్వేర్ రూట్ లోపల సమ్ నెంబర్స్. సో అలాంటి కేసెస్లో డెఫినెట్గా మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వర్కౌట్ కాకపోవచ్చు. ఇన్ దట్ కేస్ బెటర్ టు ఫాలో క్వాడ్రాటిక్ ఫార్ములా. ఇంకా చెప్పాలంటే మీకు ఎలాంటి ఈక్వేషన్స్ వచ్చినా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ పక్కకు పెట్టి ఇది ఫాలో అయితే మీకు డెఫినెట్గా ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మేబీ 1 or 2 లైన్స్ క్యాలిక్యులేషన్ ఎక్స్ట్రా పట్టచ్చు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాంటి కేసెస్లో ఫస్ట్ నెంబర్ తీసుకొని పక్కన చెక్ చేయాల్సి ఉంటుంది. చిన్న నెంబర్స్ అయితే ఈజీగా చెక్ చేస్తాం. ఒకవేళ 200, 300 దాటిపై 298, 272 ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు ఫ్యాక్టరైజ్ చేసి మళ్ళీ సమ్ చేస్తే మిడిల్ టర్మ్కి ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేయడం అనేది టైం టేకింగ్ ఇష్యూ లాగా కన్సిడర్ చేస్తాం ఎగ్జామ్లో. దట్ ఈస్ వై బెటర్ టు ఫాలో దిస్ వన్. ఇది ఫాలో అవుతున్నప్పుడు మీకు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ గురించి ఐడియా ఉంటే సరిపోతుంది. అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల వచ్చే నెంబర్ ఏదైతే ఉందో దానికి స్క్వేర్ రూట్ ఉందా లేదా అని తెలిస్తే చాలు, క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే వాటిని సాల్వ్ చేయడానికి మనకి ఎదర్ టెట్ ఎగ్జామ్ అయినా డిఎస్సి ఎగ్జామ్ అయినా మనం ఫాలో అయ్యే 2 బెస్ట్ మెథడ్స్. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అనేది ప్యూర్గా అకాడమిక్ సైడ్ మాత్రమే వాడతాం, దాని గురించి మీరు ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసే పద్ధతి. అయితే ఇక్కడ కేవలం సాల్వింగ్ మాత్రమే కాకుండా మనము డిస్కస్ చేయాల్సినవి, మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో. ఇదైతే జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ మీకు నచ్చిన ఈక్వేషన్స్ ఒక 5-6 తీసుకొని దాన్ని ఈ 2 మెథడ్స్లో సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ లిటిల్ కమాండ్ ఆన్ దట్ వన్. ఓకే, సాల్వ్ చేస్తున్నప్పుడు ఏది కంఫర్టబుల్, ఏది మనకి ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేయాలి, ఎలా ఫాలో అయితే మనం గుర్తుపెట్టుకుంటామని. సో హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇక్కడ జీరోస్ కనుక్కున్న తర్వాత కూడా మనం దాని మీద డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఉంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి. మనం ఇంతకుముందు తీసుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాను, మనకి వచ్చిన రూట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. దీన్ని జనరల్ ఫామ్లోకి రాసుకుంటే ax² + bx + c = 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దానికి ఆల్ఫా అండ్ బీటా ఇవి జనరల్గా రూట్స్ని రిప్రజెంట్ చేసే సింబల్స్ లాగా కన్సిడర్ చేస్తాం. వీటిని ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ABC విచ్ ఆర్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఆల్ఫా అండ్ బీటా విచ్ ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణ యొక్క కారణాంకాలు లేదా గుణకాలు అంటూ ఉంటాం. ఆల్ఫా అండ్ బీటా అనేవి మూలాలు అంటాం. ఈ 5 ఇన్ఫర్మేషన్స్ మధ్య లేదా ఈ 5 సింబల్స్ మధ్య ఒక ప్రాపర్ రిలేషన్ ఉంది. అండ్ దాన్ని ఈ రిలేషన్ రావడానికి కూడా సింపుల్గా మనం 9th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాకుండా పాలినామియల్స్లో చిన్న చిన్న రిలేషన్స్ అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. బట్ డైరెక్ట్గా నేను రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ అనేది -b/a అవుతుంది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది c/a అవుతుంది. అలాగే సమ్ ఆఫ్ రూట్స్ అనేది -b/a అవుతుంది. ఇది ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి, ప్రతి క్వాడ్రాటిక్ పాలినామియల్కి సాటిస్ఫై అవుతుంది. పాలినామియల్స్ వచ్చినప్పుడు ఇక్కడ రూట్స్ రాకుండా జీరోస్, శూన్యాలు అని వస్తాయి. శూన్యాల మొత్తము, శూన్యాల లబ్ధం అనేది కరెక్టా కాదా అనేది కూడా మనం ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని
దానికి సంబంధించిన రూట్స్ కనుక్కున్న తర్వాత చెక్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ దీన్ని ఆల్ఫా అనుకుంటాం, దీన్ని బీటా అనుకుంటాం. ఇక్కడ ఏబీసీలు ఏమొచ్చాయి చూడండి. ఇక్కడ ఏ దగ్గర 1 ఉన్నట్టు, ఏ దగ్గర 1, బి దగ్గర 8, సి దగ్గర 15. సో అకార్డింగ్ టు దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కావాలి. ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ఫా -3 ప్లస్ బీటా అంటే -5 ఈక్వల్ టు మైనస్ బి -8/1. ఒకసారి చూడండి, -3 -5 -8 అవుతుంది, ఇది కూడా -8 అవుతుంది. సాటిస్ఫై అయింది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా ఎంత వచ్చింది? -3 ఇంటూ -5 ఈక్వల్ టు 15/1. 15 ఈక్వల్ టు 15. సో విచ్ ఈస్ నథింగ్ బట్, చూడండి ఈ రెండు ఈక్వల్ అయినాయి. సో ఇన్ ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్ఫా అండ్ బీటా అనేది రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. దీన్ని యూజ్ చేసి కూడా డెఫినెట్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని రూట్స్ కనుక్కోమండం చాలా కామన్. అలా కాకుండా రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే డెఫినెట్గా మీకు ఇవి తెలిసి ఉండాలి. అలాగే ఇప్పుడు ఏదైతే చెప్పానో రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడం ఎలా, దానికి కూడా సింపుల్గానే అర్థం చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను ఇంత రబ్ చేసేస్తున్నాను. ఈ రిలేషన్స్ అయితే మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒకటి రాస్తున్నాను. చూడండి ఏం రాశారు. కే ఆఫ్, ఇక్కడ కే ఎందుకు పెట్టారో నేను చెప్తాను. కే ఆఫ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వెన్ ద రూట్స్ ఆర్ గివెన్. మామూలుగా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని రూట్స్ కనుక్కోమంటారు. అలా కాకుండా రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే తీసుకుందాం. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose రూట్స్ ఆర్ -3 -5. తెలుగులో అయితే -3 -5లు మూలాలుగా గల వర్గ సమీకరణం కనుక్కోండి. వర్గ సమీకరణం ఇస్తే మూలాలు కనుక్కోవడానికి మనం 3 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో 2 మనం డిస్కస్ చేసాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్, క్వాడ్రాటిక్ ఫార్ములా అండ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అన్నాను. ఇక్కడేంటి, రూట్స్ వాళ్ళే ఇస్తున్నారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అని అంటున్నారు. ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా, దీన్ని ఆల్ఫా అనుకుందాం, దీన్ని బీటా అనుకుందాం. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది చూడండి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా బ్రాకెట్లో -3 -5 ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా -3 ఇంటూ -5 ఈక్వల్ టు 0. ఒకసారి చెక్ చేయండి. ఇది x² యాస్టిస్గా వస్తుంది. మైనస్ కదా, ఇది -8 అవుతుంది. -8 ప్లస్ 8x -3 ఇంటూ -5. సో ఏమొచ్చింది, x² ప్లస్ 8x ప్లస్ 15. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి k ఏంటి? సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఎంటైర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా అటువైపు 0 కూడా ఉంది కాబట్టి బోత్ సైడ్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఇది 0నే అయిపోతుంది. సో అలా చేసినా సరే వచ్చే ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అయినా -3 -5 అనేవే రూట్స్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మొత్తాన్ని సపోజ్ ఐ సే దట్ 7తో మల్టిప్లై చేశారనుకుందాం. 7x² ప్లస్ 56x ప్లస్ ఏమవుతుంది 105 ఈక్వల్ టు 0. సో 7x² ప్లస్ 56x ప్లస్ 105 ఈక్వల్ టు 0 అనే బిగ్ నెంబర్స్తో కనపడే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కూడా -3 -5 అనేవి రూట్స్ అవుతాయి. సో ఇప్పుడు మీరు 7 కామన్ తీయచ్చు కదా. సో 7 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇది ఇక్కడ 8 పెట్టేస్తున్నాను, ఇక్కడ 15 పెడుతున్నాను, ఇలా పెట్టేస్తున్నాను. అంటే ఈ ఈక్వేషన్ ఒరిజినల్. దీన్ని దేంతో మల్టిప్లై చేసినా రూట్స్ మారవు. అది చెప్పడానికి ఇక్కడ k అని పెట్టి, k అనేది ఎనీ రియల్ నంబర్, k బిలాంగ్స్ టు ఎనీ రియల్ నంబర్ అని పెడతాం. కొన్నిసార్లు వాట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సో మొత్తము వర్గ సమీకరణాల గుంపు లేదా సమితి ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇలా k అని పెట్టి k బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ లేదా r అని పెడతాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ కనుక్కోవడం ఎంత ఇంపార్టెంటో, రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. ఇక్కడ kతో మల్టిప్లై చేస్తాం,
కే బిలాంగ్స్ టు రియల్ నెంబర్ సెట్ అని. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఇలా డైరెక్ట్గా ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ కనుక్కోమనో, రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమనో అడగడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇవేవైతే ఉన్నాయో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a ఏవైతే ఉన్నాయో వీటిని యూస్ చేసుకుంటూ కొన్నిసార్లు చాలా టిపికల్ ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. వాటి గురించి కూడా నేను 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చెప్తున్నాను. దీని తర్వాత మనం ఇంకొంచెం ఎక్స్టెండెడ్ టాపిక్లోకి వెళ్దాం. హోప్ ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² + 7x + 12 = 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ α² + β² α³ + β³ అంటే ఇవి రెండు ఇస్తారని కాదు, రెండింటిలో ఏదో ఒకటి ఇస్తారు. రకరకాలుగా మార్చి అడగచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే కాకుండా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ a + b² a - b² ఎక్సెట్రా ఏవైతే ఐడెంటిటీస్ ఉన్నాయో వాటి గురించి కూడా మీకు క్లియర్గా ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రాబ్లం ఎలా అర్థం చేసుకుంటాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో అండ్ దీనికి ఆల్ఫా అండ్ బీటా అనేవి రూట్స్ అంటున్నారు. కాబట్టి మనకి ఏదైతే రూట్స్కి కోఎఫిషియన్స్కి మధ్య రిలేషన్ ఉందో అది ఇక్కడ రాసుకుంటున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఇక్కడ రాస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b, b వాల్యూ 7 ఉంది, -b అంటే -7 డివైడెడ్ బై a వాల్యూ 1 ఉంది కదా, అంటే నథింగ్ బట్ -7. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -7 అయింది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అని తెలుసు. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అయితే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c వాల్యూ అంతా 12/1. సో 12/1 విచ్ ఇస్ నథింగ్ బట్ డైరెక్ట్గా 12 అని తీసుకుంటాం. ఈ రెండు వాల్యూస్ యూజ్ చేస్తూ వాళ్ళు ఇక్కడ ఏమడిగారు, α² + β² వాల్యూ ఎంత, అలాగే α³ + β³ వాల్యూ ఎంత. సో ఇందాక చెప్పినట్టు కేవలం ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒక్కసారి ఇది చూడండి, α² + β² ఏదైతే ఇచ్చారో, α² + β² ఏదైతే ఇచ్చారో ఇక్కడ కొంతమంది ఎలా ఆలోచిస్తారు, α² + β² అడిగారు కాబట్టి దీనికి రూట్స్ కనుక్కొని ఆ వచ్చిన రూట్స్కి స్క్వేర్ చేసి దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ ఇక్కడ అన్నిసార్లు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మళ్ళీ మీరు క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి రూట్స్ కనుక్కొని మళ్ళీ దానికి స్క్వేర్ చేసేటప్పటికి చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² + b². మనకి జనరల్గా ఇది చూడండి, a + b² ఫార్ములా తెలుసు, a² + b² + 2ab. సో దీంట్లో a + b² = a² + b² + 2ab ఏదైతే ఉందో మనకి అవసరం లేని ఈ 2ab తో ట్రాన్స్పోజ్ చేయండి, ఏమవుతుంది, a² + b² అవుతుంది. చూడండి, a² + b² = a + b² - 2ab అండి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా వాడుతున్నాం. α² + β² అనే దాన్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 బీటా అని రాయొచ్చు. చాలా సింపుల్ వన్. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే తెలుసు సమ్ ఆఫ్ రూట్స్ అని, ఆల్ఫా ఇంటూ బీటా అంటే కూడా తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అని. సో ఆల్ఫా ప్లస్ బీటా -7 హోల్ స్క్వేర్ -2 × 12, సో విచ్ ఈస్ నథింగ్ బట్ 49 - 24 విచ్ ఈస్ నథింగ్ బట్ 25. సో α² + β² వాల్యూ 25 అవుతుంది. దీనికి మీరు ఇండివిజువల్గా ఒకవేళ రూట్స్ కనుక్కొని దానికి స్క్వేర్ చేసినా ఇదే వస్తుంది. బట్ అన్నిసార్లు కుదరకపోవచ్చు. సో α² + β² వాల్యూ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూస్ చేసుకుంటూ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుంటూ సాల్వ్ చేస్తాం. అలాగే కమింగ్ టు ద సెకండ్ వన్, α³ + β³. సో ఇది కూడా జస్ట్ బేస్డ్ ఆన్ మీకు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్. అంటే ఇక్కడ ఏదైతే మనం a + b² ఫార్ములా యూస్ చేసామో ఇక్కడ దీన్ని ఒక్కసారి రికాల్ చేయండి. a³ + b³ మనం ఏమైనా రాయొచ్చు, a + b ఆఫ్ a² + b² - ab అని రాయొచ్చు. a + b ఆఫ్ a² + b² - ab. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ α² plus β² minus alpha beta. So what is alpha plus beta? Already వచ్చింది మనకి -7. What is α² plus β² ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను బట్టి వాడుకుంటున్నా. ఆర్ఎల్స్ దీన్ని కూడా మళ్ళీ మీరు ఇదంతా చేసి తీరాల్సిందే. సో ఇక్కడ ఆల్రెడీ 25 వచ్చింది. 25 - ఆల్ఫా
beta 12. So which is nothing but -7 into 13. So చేస్తే మనకి ఏమొస్తుంది -91 వస్తుంది. సో -91 అనేది ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇవి అడుగుతారని కాదు, దీన్ని తిప్పి తిప్పి ఎలాగన్నా అడగచ్చు. కొన్నిసార్లు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అనేది జీరోస్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందని అడుగుతారు. బట్ ఆన్ ద హోల్ మనకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే దాని రూట్స్ కనుక్కోవడానికి మెథడ్స్ మాత్రమే కాకుండా, రూట్స్ మధ్య రిలేషన్ మాత్రమే కాకుండా, ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ని యూజ్ చేసుకుంటూ అదర్ కంటెంట్ లేదా అదర్ కాన్సెప్ట్స్ అంటే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఫర్దర్ వచ్చేవి, వాటిని యూజ్ చేసుకుంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో. ఎస్పెషల్లీ ఈ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మీరు టెట్ పేపర్ 2లో చూడొచ్చు, స్కూల్ అసిస్టెంట్ అలాగే టీజీటీ పీజీటీలో కూడా డెఫినెట్గా చూడడానికి ఛాన్స్ ఉంది. ఇవి అయితే మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నార్మల్ సాల్వింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ మోస్ట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎగ్జామ్స్లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ ప్రాక్టీస్ కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద చేయండి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద అనదర్ టాపిక్ హియర్. ఒకసారి ఈ 3 ఈక్వేషన్స్ జాగ్రత్తగా చూడండి. x² + 4x + 4 = 0, x² + 5x + 6 = 0, x² + 5x + 10 = 0. 3 డిఫరెంట్ ఈక్వేషన్స్ ఇచ్చాను. నేను ఇందాక చెప్పినట్టు ఈక్వేషన్స్ ఇలా ఇచ్చినప్పుడు మనకి యాక్చువల్గా అకాడమిక్ సైడ్ 3 మెథడ్స్ ఉన్నాయి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్, క్వాడ్రాటిక్ ఫార్ములా, అలాగే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. ఏ మెథడ్ అన్నా యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్ములా ఆర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఎనీ ఆఫ్ దోస్ 2 మెథడ్స్ యూజ్ చేస్తే ఇక్కడ x = -2, -2 అనేది ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ అవుతాయి. నేను డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి వాల్యూ రాసేస్తున్నాను, ఎందుకంటే సమ్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అలాగే ఇక్కడ తీసుకుంటే x = -2, -3 వస్తుంది. ఇక్కడేమో -2, -2 వచ్చింది, ఇక్కడేమో -2, -3 వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. x² + 5x + 10 = 0. మీరు క్వాడ్రాటిక్ ఫార్ములా కాకుండా అంతకంటే ముందు వచ్చే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కనుక యూజ్ చేసి 10ని పక్కకు తీసుకొని ఫ్యాక్టరైజ్ ఎలా చేసినా మీకు మధ్యలో వచ్చే 5 రాదు, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, x = -b ± √b² - 4ac హోల్ డివైడెడ్ బై 2a ఏదైతే ఉందో ఈ క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి అక్కడ ఉండే ABC వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఏమొస్తుంది మనకి -5 ± √(-5) సారీ +5 కదా, +5² -4 × 1 × 10 హోల్ డివైడెడ్ బై 2 వస్తుంది. సో ఏమొస్తుంది ఇది -5 ± √(25 - 40) హోల్ డివైడెడ్ బై 2, -5 ± √(-15/2). ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల నెగటివ్ వాల్యూ వస్తే దాన్ని మనం రియల్ నెంబర్ లాగా కన్సిడర్ చేయం. దాన్ని కాంప్లెక్స్ నెంబర్ లేదా ఇమాజినరీ నెంబర్ లేదా నాన్ రియల్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఈ ఎంటైర్ వాల్యూలో ఏదైతే నాన్ రియల్ వాల్యూ ఉందో దీనివల్ల ఈ ఎంటైర్ రూట్ అనేది రియల్ రూట్ కాకుండా పోతుంది. సో ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 కేసెస్ ఇక్కడేమో రూట్స్ ఎలా ఉన్నాయి అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో మూలాలు వాస్తవాలు మరియు సమానాలు, వాస్తవంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. మరి ఇక్కడికి వస్తే రూట్స్ ఎలా ఉన్నాయి, రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. అంటే ఇక్కడేమో ఈక్వల్ వాల్యూస్ వచ్చాయి, ఇక్కడ అన్ఈక్వల్ వాల్యూస్ వచ్చాయి. సో మూలాలు వాస్తవాలు మరియు అసమానాలు. అదే ఇక్కడ తీసుకుంటే రూట్స్ ఎలా వచ్చాయి, రూట్స్ ఆర్ నాట్ రియల్, మూలాలు అవాస్తవాలు లేదా వాస్తవ మూలాలు ఉండవు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన ఈ 3 కేసెస్ ఏంటంటే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఖచ్చితంగా రూట్స్ ఉంటాయి, బట్ ఆ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్గా ఉండొచ్చు, రియల్ అండ్ అన్ఈక్వల్గా ఉండొచ్చు, అసలు రియల్ రూట్సే ఉండకపోవచ్చు. చాలామంది అసలు రూట్సే ఉండవు అంటారు. రూట్సే ఉండవు అనేది తప్పు. ఖచ్చితంగా రూట్స్ ఉంటాయి, కాకపోతే ఆ రూట్స్ రియల్ నెంబర్స్ కావచ్చు కాకపోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే
ఈ రియల్ రూట్స్ లేదా నాన్ రియల్ రూట్స్ అసలు మూలాలు ఉండి సమానంగా ఉంటాయా, రియల్ నెంబర్స్లో అసమానంగా ఉంటాయా, అసలు రియల్ నెంబర్స్లో మూలాలు ఉండవా, రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయా లేదా రియల్ నెంబర్స్లో, ఎగ్జిస్ట్ అయితే ఈక్వల్గా ఉంటాయా అన్ఈక్వల్గా ఉంటాయా, అసలు రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ కావా అన్నది మనకి ఒక పర్టికులర్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ కనపడుతున్న b² - 4ac. b² - 4ac దీన్నే డిస్క్రిమినెంట్, తెలుగులో అయితే విచక్షణి అంటుంటాం, విచక్షణి ఆర్ విచక్షణి అని అంటుంటాం. దీన్ని మెన్షన్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ డి లేదంటే ఈ డెల్టా సింబల్తో మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఈ b² - 4ac అనే వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా అసలు రూట్స్ కనుక్కోకుండానే రూట్స్ ఎలా ఉంటాయో చెప్పేయచ్చు, మూలాలు కనుక్కోకుండానే మూలాలు ఎలా ఉంటాయో చెప్పేయచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఇక్కడేమో మూలాలు వాస్తవాలు సమానాలు వచ్చాయి, ఇక్కడేమో అసమానాలు వచ్చాయి, ఇక్కడ అసలు మూలాలు రియల్ నెంబర్స్లో ఉండవని వచ్చాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఇక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్త చూడండి, d = 0 రావచ్చు, అంటే ఈ b² - 4ac అనేది 0కి రావచ్చు. d > 0 రావచ్చు, అంటే పాజిటివ్ వాల్యూ రావచ్చు. d < 0 రావచ్చు, అంటే 0 కంటే తక్కువ నెగిటివ్ వాల్యూ రావచ్చు. ఎప్పుడైతే b² - 4ac లేదా డిస్క్రిమినెంట్ లేదా విచక్షణి అనేది = 0 అవుతుందో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్ లేదా వాస్తవాలు సమానాలు. అలాగే d > 0 అయినప్పుడు రియల్ అండ్ అన్ఈక్వల్. అలాగే d < 0 అయినప్పుడు నో రియల్ రూట్స్. ఈ 3 కేసెస్ చాలా పవర్ఫుల్, చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు అన్ని స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్లో, టెట్లో, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో, టీజీటీలో, పీజీటీలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. చాలా 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 పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ ఒకసారి ఇది రబ్ చేస్తున్నాను, ఓన్లీ b² - 4ac క్యాలిక్యులేట్ చేస్తున్నాను. చూడండి b² - 4ac ఏమవుతుంది చూడండి, b² 4² - 4 × 1 × 4 which is nothing but 16 - 16 0. So b² - 4ac which is nothing but discriminant, which is nothing but విచక్షణి 0 అయినప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, b² - 4ac b² - 4ac equal to what is b? 5² - 4 × 1 × 6 25 - 24 which is nothing but 1. 1 is nothing but greater than 0, all the positive values 0 కంటే ఎక్కువ వస్తే చాలు, రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాం మనం, b² - 4ac వాల్యూ ఎంత వచ్చింది, -15 వచ్చింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ <0. సో b² - 4ac అనేది <0 ఉన్నప్పుడు మూలాలు నాట్ రియల్ లేదా వాస్తవాలు కాదు అని చెప్దాం. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ b² - 4ac = 0 అనే దాని మీద ఏదైతే మనకి మూలాలు రియల్ అండ్ ఈక్వల్ ఉంటాయో చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ b² - 4ac = 0 అన్నది అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ 10th క్లాస్ వరకు ఉండే కాన్సెప్ట్స్ నుంచి లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇంటర్మీడియట్ స్థాయిలోకి వెళ్తే ఇదే కాన్సెప్ట్ మీద రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు సమ్ ప్రాబ్లమ్స్, అలాగే నో రియల్ రూట్స్ ఉన్నప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. నేను ప్రస్తుతానికి దీని మీద డిస్కస్ చేయబోతున్నాను, ఒక 2 ప్రాబ్లమ్స్. దాని తర్వాత ఫర్దర్ మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టాపిక్ ఏదైనా ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో అంటే అది ఈ టాపిక్కే, నేచర్ ఆఫ్ రూట్స్, మూలాల స్వభావము. కొన్నిసార్లు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ఏమీ అడగకుండా వీటి మూలాలు డాష్ అని 4 ఆప్షన్స్ ఇస్తారు కింద. మూలాలు
మూలాలు వాస్తవాలు సమానాలు, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ అన్ఈక్వల్, నో రియల్ రూట్స్, నన్ ఆఫ్ దిస్, ఇలా రకరకాలుగా చెప్పచ్చు. ఆన్ ద హోల్ మీరు చేయాల్సింది b² - 4ac లేదా విచక్షణ కనుక్కోవడం. అండ్ కొన్నిసార్లు ఈ b² - 4ac = 0 అనేది కూడా ఇలా ఇవ్వచ్చు కదా, b² = 4ac, b = √4ac. ఇక్కడ 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 2√ac, అంటే b = 2√ac అయినప్పుడు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క మూలాలు లేదా రూట్స్ ఎలా ఉంటాయి? ఈ b = 2√ac అనేది ఎక్కడ మీరు చూస్తుంటారు. b² - 4ac = 0 అవుతుంది మాత్రమే మనకి మైండ్లో ఉంటుంది. జస్ట్ దీన్ని మాడిఫై చేస్తే b = 2√ac అని వచ్చింది. ఇలా కూడా మాడిఫై చేసి అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. మీకు బాగా తెలిసిన కాన్సెప్ట్ అవుట్లైన్ కాకుండా డీపర్ అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం, ఇలా అడుగుతారని చెప్పడంలో. హోప్ ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కేవలం ఇక్కడ దీని గురించి మాత్రమే ప్రస్తుతానికి డిస్కస్ చేస్తున్నాను. దీని మీద కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పార్ట్ 2 కూడా చేస్తాను నేను. ఐ థింక్ ఇది అందరికీ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, విల్ హ్యావ్ ఎ లుక్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, చూడండి ఒకసారి. 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ ఇచ్చాను. x² + kx + 4 = 0, అలాగే k - 12 of x² + 2 of k - 12 of x + 2 = 0. ఈ రెండు ఈక్వేషన్స్కి జాగ్రత్తగా వినండి. ఈ రెండు ఈక్వేషన్స్కి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయితే, మూలాలు వాస్తవాలు మరియు సమానమైతే k విలువ ఏంటి లేదా k వాల్యూస్ ఏంటి? ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. సో సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసి వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. మనం ఏ ఏమవుతుంది? 1 అవుతుంది, బి ఏమవుతుంది? k అవుతుంది, సి ఏమవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఫర్ ఈక్వల్ రూట్స్ మనం ఇందాక డిస్కస్ చేసింది b² - 4ac అనే దాని వాల్యూ మీదే రూట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. రూట్స్ ఎలా ఉంటాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ b² - 4ac = 0 అన్నది కండిషన్ ఫర్ ఈక్వల్ రూట్స్, మూలాలు వాస్తవాలు సమానం కావడానికి ఫాలో అవ్వాల్సిన రూల్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చి సింపుల్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది? k² - 4 × 1 × 4 = 0 వస్తుంది. సో ఇక్కడ k² - 16 = 0, k² = 60. చాలామంది చేసే మిస్టేక్ k = √16 విచ్ ఈస్ నథింగ్ బట్ 4 అని రాసేస్తారు. కొన్నిసార్లు ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, దీనికి ఆప్షన్స్ చెప్తున్నాను. a = 4, b = -4, c = +or-4, d = none, ఇలా ఉంటుంది. సో చాలామంది హర్రీలో k² = 16 అయితే k = 4 కరెక్టే కదా, 4 × 4 16. అఫ్కోర్స్ k = 4 అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది, బట్ k = 4 అనేది మాత్రమే సాటిస్ఫై చేయదు, -4 కూడా సాటిస్ఫై చేస్తుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నప్పుడు పక్కన +or- వస్తుంది. సో దీనికి కూడా +or- వస్తుంది. నథింగ్ బట్ ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అంతా చేసి ఆన్సర్ ఇది పెడతారు కొంతమంది. సో మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్, ఎస్పెషలీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పైన స్క్వేర్స్ వస్తున్నాయంటే నెగిటివ్ వాల్యూస్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకు అంత పర్టికులర్గా ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇట్స్ నాట్ ద బికాస్ ఆఫ్ k 2-3 ప్లేసెస్లో, అంటే 2 ప్లేసెస్లో k కనపడుతుంది కాబట్టి మాత్రమే ఇంపార్టెంట్ కాదు. నేను ఈ ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఇంపార్టెంటో మీరు నోటీస్ చేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇది రబ్ చేసేస్తున్నాను. ఒకవేళ సేమ్ సిచ్యువేషన్, అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయితే k వాల్యూ ఎంత? సో ఇక్కడ కూడా నేను a, b అండ్ c వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. a ఎంత వస్తుంది? k - 12 వస్తుంది. b ఎంత వస్తుంది? 2 of k - 12 వస్తుంది. c ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో కన్ఫ్యూజ్ కావద్దు, ఇది a వాల్యూ, ఇది b వాల్యూ, అది c వాల్యూ. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్? b² - 4ac = 0. ఇది కండిషన్ ఫర్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఇప్పుడు దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది చూడండి, 2 of k - 12 whole square -4 × k - 12 × 2 = 0. హడావిడిగా దీన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేయడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏదైనా సింప్లిఫై చేయొచ్చు అని ఆలోచిస్తున్నాను. ఏం చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఉండే స్క్వేర్ లోపల ఉండే 2కి అలాగే k-12కి అప్లికబుల్ కాబట్టి 4 ఆఫ్ k-12 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ k-12 ఈక్వల్ టు 0. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎంటైర్ ఈక్వేషన్ 4తో క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 తీసేయడం వల్ల మనకి క్యాలిక్యులేషన్ సింప్లిఫై అవుతాయి. సో ఏం మిగిలింది మనకి, k-12 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ k-12 ఈక్వల్ టు 0. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అప్లై చేయొచ్చు, బట్ అంతకంటే సింపుల్గా చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు చోట్ల మనకి k-12 కనపడుతుంది. k-12 కామన్ తీస్తే k-12 మైనస్ 2 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ k-12 k-14 ఈక్వల్ టు 0 వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే k-12 ఇంటూ k-14 ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి ఇలాంటి కేసెస్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫినిషింగ్లో సాల్వ్ చేస్తున్నప్పుడు వస్తూ ఉంటాయి. మనం రెండింటిని 0కి ఈక్వేట్ చేస్తాం. సో ఇక్కడ కూడా నేను k-12ని 0కి ఈక్వేట్ చేస్తున్నా, k-14ని కూడా 0కి ఈక్వేట్ చేస్తున్నా. ఏమవుతుంది చూడండి, k ఈక్వల్ టు 12 వచ్చింది, k ఈక్వల్ టు 14 వచ్చింది. 5 ఇందాక కూడా మనకి k వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 4 రెండు వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ కూడా kకి 12 kకి 14 వచ్చాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ A B C D 4 ఆప్షన్స్ ఇచ్చి 12 14 12 ఆర్ 14 12 అండ్ 14 ఇలా ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే జాగ్రత్తగానండి, ఇది మాత్రమే కరెక్ట్, ఇది మాత్రమే ఆన్సర్. 12 సాటిస్ఫై కాదు. అదేంటి, ఇంతకుముందు చెప్పినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 4 రెండు కన్సిడర్ చేయాలి. రెండు వాల్యూస్ వచ్చాయి, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలని చెప్పాం. ఓకే, అది అర్థమైంది. ఇక్కడ క్లియర్గా k ఈక్వల్ టు 2 k ఈక్వల్ టు 14 కనపడుతున్నప్పుడు ఎందుకు 14 మాత్రమే కన్సిడర్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ వన్. ఇక్కడ k ఈక్వల్ టు 12 తీసుకెళ్ళి మీరు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది చూడండి, 12 మైనస్ 12 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 అయిపోతుంది. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అయినా మనకి b వాల్యూ 0 ఉండొచ్చు, c వాల్యూ 0 ఉండొచ్చు, కానీ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలని స్టార్టింగ్లోనే చెప్పాను. సో k ఈక్వల్ టు 12 అనేది మనకి సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ అయినప్పటికీ అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అసలు ఉండే ఛాన్సే లేదు k ప్లేస్లో 12 పెడితే. కాబట్టి k ఈక్వల్ టు 14 మాత్రమే మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ఒక్క ప్రాబ్లం చాలు మన ర్యాంక్ని మన కాన్ఫిడెన్స్ని పోగొట్టడానికి. సో అందుకనే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో నేచర్ ఆఫ్ రూట్స్ అనేది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటే తప్ప మనకి ఇది ఐడియా రాదు. ఈజీగా 12 ఆర్ 14, మళ్ళీ ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 12 ఆర్ 14 12 అండ్ 14. ఒకవేళ ఇక్కడ 12 కాకుండా సపోజ్ ఇంకొక నెంబర్ 13 అని వచ్చింది అనుకోండి, ఇది 13 ఇది 14 వచ్చి 13 14 13 ఆర్ 14 13 అండ్ 14 వస్తే అప్పుడు 13 అండ్ 14 తీసుకునేవాళ్ళం. బట్ ఇక్కడ మాత్రం 14ని మాత్రమే కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఇది 0 అవుతుంది కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన కాన్సెప్ట్ ఇది. దీని మీద చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ ఓన్లీ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ మీద మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ నాన్ రియల్ రూట్స్ మీద అలాగే రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ మీద కూడా చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్ టుగెదర్ నేను ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన కాన్సెప్ట్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇంకొక చిన్న టాపిక్ ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. నేను జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాశాను. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ కొత్తగా సమ్ వాల్యూ చూడండి, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతాడు. జనరల్గా మనకి ఎక్కడ ఈ వర్డ్సే కనపడవు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు. బట్ మనకి 10th క్లాస్ పాలినామియల్స్ చాప్టర్లో క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ వేయడం గురించి ఉంది. అది దాంతో కనెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదా కాన్సెప్ట్ ఇది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నా మనం ఎక్స్ అండ్ వై పాయింట్స్ పెట్టుకొని గ్రాఫ్ మీద సమ్ ఫిగర్ వేయచ్చు, అంటే ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే ఫిగర్ వేయచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ ఈక్వేషన్కి గ్రాఫ్ కనుక వేస్తే మనకి ఇలా యూ షేప్ వస్తుంది. దీన్నే మనం పారాబోలా అని పిలుస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
పారాబోలాని ఇస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 2 3 అని సబ్స్టిట్యూట్ చేసుకొని వచ్చిన వాల్యూని y అనుకుంటే, దీని గురించి మళ్ళీ సపరేట్గా డిస్కస్ చేయాలి. ఇక్కడ డిస్కస్ చేస్తే మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి గ్రాఫ్ వేయడం అనేది 10th క్లాస్లో ఉంది. ఆ టాపిక్ తీసుకొచ్చి ఈక్వేషన్స్కి కనెక్ట్ చేశారు. సో ఇలా పారాబోలా వస్తుంది. ఈ పారాబోలా ఎలా వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకవేళ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి జాగ్రత్తగా చూడండి, మనకి రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ అన్ఈక్వల్, నో రియల్ రూట్స్, అంతే కదా. వాస్తవాలు సమానాలు, వాస్తవాలు అసమానాలు, వాస్తవ మూలాలు ఉండవు. ఇలా 3 కేసెస్లో మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కైనా మనం గ్రాఫ్ వేయచ్చు. ఒకవేళ జాగ్రత్తగా వినండి, నేను ఇక్కడ 3 డిఫరెంట్ గ్రాఫ్స్ వేస్తున్నాను. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఒకవేళ రూట్స్ అనేవి వాస్తవాలు అయి ఉండి సమానమై ఉంటే దాని గ్రాఫ్ ఇలా వస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. ఆ టచ్ చేసే పాయింటే మనం 2 సార్లు కన్సిడర్ చేస్తాం. ఒకవేళ రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అయితే మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ 2 వాల్యూసే మనకి రూట్స్ అవుతాయి ఎక్స్ యాక్సిస్ మీద. అలా కాకుండా నో రియల్ రూట్స్ ఉంటే, ఇక్కడ ఎలాగైతే గాల్లో వేసానో అలాగే ఇక్కడ కూడా ఇలా యూ షేప్ వస్తుంది. సో ఒకవేళ మనం డ్రా చేస్తున్న పారాబోలా ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తే రియల్ అండ్ ఈక్వల్ జీరోస్ లేదా రూట్స్ ఉన్నట్టు, ఇంటర్సెక్ట్ చేస్తే రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ ఉన్నట్టు. అసలు ఇంటర్సెక్ట్ చేయడం లేదు, టచ్ చేయడం లేదు అంటే నో రియల్ రూట్స్ లేదా కాంప్లెక్స్ రూట్స్ లేదా ఇమాజినరీ రూట్స్ ఉన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక పాయింట్. అలాగే సెకండ్ వన్, ఇక్కడ ఏ వాల్యూ జాగ్రత్తగా వినండి, ఏ వాల్యూ పాజిటివ్ అయితే, ధన సంఖ్య అయితే మనకి పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్ వస్తుంది, ఇట్లా పైవైపు ఓపెన్ అయ్యింది. అలా కాకుండా ఏ వాల్యూ నెగిటివ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ x² + 7x + 10 = 0 ఇలా అనుకున్నాం. అలాగే -x² - +3x సంథింగ్ +7 = 0 ఇలా అనుకున్నాం. ఇక్కడ చూడండి, x² కి ముందు పాజిటివ్ వాల్యూ ఉంది, ఏ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. సో పాజిటివ్ ఉంటే మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది, నెగిటివ్ ఉంటే గ్రాఫ్ ఇలా వస్తుంది, ఓపెన్ డౌన్వర్డ్స్ అంటాం. ఈ 2 చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకునే మనం ఈ మినిమం మ్యాక్సిమం వాల్యూస్ అర్థం చేసుకుంటాం. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ వాల్యూ పాజిటివ్ అయితే పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్ వస్తుంది, ఏ నెగిటివ్ అయితే పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్ వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బిఫోర్ దట్ ఇది క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను, కాసేపు ఇది రబ్ చేసేసి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంథింగ్ నేను ఇదే తీసుకుంటున్నాను, x² + 7x + 10 = 0 ఉంది. ఎక్స్ ప్లేస్లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు అనుకుందాం. మీరు సపోజ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1² + 7 × 1 + 10 = 0. 1 + 7 8 అవుతుంది, 8 + 10 18 అవుతుంది. సో =0 అని చెప్పట్లేదు, దీన్ని మనం y అని తీసుకుంటాం. అంటే ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూని మనం y అని తీసుకుంటాం. అంటే y = 18 వచ్చింది. అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే y ప్లేస్లో 18 వచ్చింది. ఈ 1,18 అనేది ఒక పాయింట్ లాగా తీసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే గ్రాఫ్లో లొకేట్ చేసుకుంటూ వెళ్తాం, మనకి గ్రాఫ్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వైకి వస్తున్న వాల్యూస్ ర్యాండమ్గా పెరుగుతూ పోతూనే ఉంటాయని చెప్పలేం. ఒక సర్టైన్ స్టేజ్ దగ్గర ఆగిపోయి మళ్ళీ రివర్స్లో రావడం మొదలు పెడుతుంది. సో ఇది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఈ టాపిక్. నేను ఏదైతే చెప్తున్నానో, ఎక్స్ ప్లేస్లో 1 లేదా 2 లేదా 3 ఎనీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎంటైర్ వాల్యూ అనేది ఆల్వేస్ పెరుగుతుందని చెప్పలేం, ఆల్వేస్ తగ్గుతుందని చెప్పలేం. ఒక సర్టైన్ స్టేజ్ వరకు తరగడము పెరగడము వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇదే కదా ఈక్వేషన్ తీసుకుని మనం x² + 7x + 10 అని, దీనికి కనుక గ్రాఫ్ వేస్తే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూస్తే ఏమవుతుంది, ఇక్కడ b వాల్యూ 7 ఉంది, c వాల్యూ 10 ఉంది, ఇక్కడ a వాల్యూ 1 ఉంది. 2 డిఫరెంట్ రూట్స్, రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ వస్తాయి కాబట్టి దీని గ్రాఫ్ ఇలా వస్తుంది. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, -2 దగ్గర, -5 దగ్గర. ఆఫ్ కోర్స్ మనం y వాల్యూ ఇక్కడ వేసుకుందాం, y యాక్సిస్ ఇక్కడ వేసుకుందాం, -2 -5 దగ్గర. సో జాగ్రత్తగా రండి, ఈ పారాబోలా ఇలా వచ్చి
ఇలా మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది కదా. సో ఇప్పుడు ఈ సర్టైన్ పాయింట్ ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగానండి, ఈ సర్టైన్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అంటాం. పరావలం యొక్క శీర్షము తెలుగులో పిలవచ్చు, వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అంటాం. సో ఇప్పుడు ఈ వాల్యూ జాగ్రత్త చూడండి, ఇలా ఇలా కిందికి వస్తుందంటే ఇది డిక్రీజ్ అవుతూ వస్తుంది, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ పాయింట్ ఏంటి, ఇక్కడ డిక్రీజ్ అవుతూ వస్తుంది అంటే ఇంకా ఇది మినిమం వాల్యూ, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇట్లా డౌన్ఫాల్ అవుతూ 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 వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఏదైతే పాయింట్ ఎక్స్ కామా వై ఉందో ఈ వై వాల్యూ అనేదే మనకి కావాల్సిన మినిమం వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో సపోజ్ ఇక్కడ మైనస్ ఉందనుకుందాం, మైనస్ ఉంటే మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది చెప్పండి. అప్పుడు ఏంటిది, వాల్యూ ఇలా పెరుగుతూ వెళ్ళి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వచ్చి మళ్ళీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని ఏమంటాం, మ్యాక్సిమం వాల్యూ అని పిలుస్తాం. అంటే ఆ పాయింట్ దగ్గర ఉండే వై వాల్యూని మ్యాక్సిమం వాల్యూని పిలుస్తాం, ఈ పాయింట్ దగ్గర ఉండే వై వాల్యూని మినిమం వాల్యూని పిలుస్తాం. వినడానికి చాలా బాగుంది. ఈ పాయింట్ని వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అని పిలుస్తామని చెప్పాను, అది కూడా చాలా బాగుంది. బట్ వర్టెక్స్ ఆఫ్ పారాబోలాకి కూడా ఒక సపరేట్ ఫార్ములా ఉంది. నేను డైరెక్ట్గా ఇక్కడ ఫార్ములా చెప్తున్నాను, ఆ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా ఒక డెరివేషన్ ఉంది. కంప్లీట్గా పారాబోలాస్ వీటన్నిటి గురించి ఇంటర్మీడియట్ టాపిక్ చెప్తున్నప్పుడు డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి గ్రాఫ్ ఇలా వస్తుంది, ఈ గ్రాఫ్ని మనం పారాబోలా అని పిలుస్తాం. ఈ పారాబోలాకి సమ్ సర్టైన్ పాయింట్ దగ్గర వాల్యూస్ అన్ని మళ్ళీ తిరిగి రైజ్ కావడము డిక్రీజ్ కావడము స్టార్ట్ అవుతాయి. ఇక్కడైతే డిక్రీజ్ అవుతాయి, ఇక్కడైతే ఇంక్రీజ్ అవుతాయి. ఈ పర్టికులర్ పాయింట్ని వర్టెక్స్ అంటాం. ఈ వర్టెక్స్లో వచ్చే వై వాల్యూనే మనము ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క మినిమం వాల్యూ, అక్కడైతే మ్యాక్సిమం వాల్యూ లాగా కన్సిడర్ చేస్తాం. అసలు ఈ వర్టెక్స్ అనేది జాగ్రత్తగా వినండి, ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ 0 వర్టెక్స్ ఆఫ్ పారాబోలా, ఇది క్లియర్గా మీరు నోట్ చేసుకోవాల్సిన ఫార్ములా. ఇది ప్రస్తుతానికి ఇది రబ్ చేసేస్తున్నాను, సో జాగ్రత్తగా వినండి. మైనస్ బి బై 2a మైనస్ డి బై 4a, దీన్ని వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అంటాం. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. సో ఇక్కడ డి స్టాండ్స్ ఫర్ డిస్క్రిమినెంట్. ఏబిసి వాల్యూస్ మనకు బాగా తెలుసు. సో ఇక్కడ నేనేమన్నాను, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఆర్ నథింగ్ బట్ ఈ వర్టెక్స్ ఆఫ్ పారాబోలాలో ఈ వై వాల్యూనే మనము మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ 2012 డిఎస్సిలో కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క మినిమం వాల్యూ ఎంత అని అడిగారు. ఒకసారి చూడండి, అదే ప్రాబ్లం ఇస్తున్నాను. -3x² ప్లస్ 4x ప్లస్ 5 = 0. నాకు ఎగ్జాక్ట్గా నెంబర్స్ గుర్తులేవు, -3x² అయితే గుర్తుంది. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం గరిష్ట విలువ ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఏ ఎంత అవుతుంది, -3, b = 4 అవుతుంది, c = 5 అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే దాని రూట్స్ కనుక్కోవడం తెలుసు, కానీ దాని మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు మనకి పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్ ఉంటుంది, అంటే పారాబోలా వాల్యూ పెరుగుతూ వెళ్ళి ఒక సర్టెన్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గర ఉండే వై వాల్యూనే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఏమని చెప్పాను నేను, వర్టెక్స్ ఆఫ్ పారాబోలా -b/2a మైనస్ d/4a, ఇక్కడ d స్టాండ్స్ ఫర్ డిస్క్రిమినెంట్ అని చెప్పాను. సో ఇప్పుడు జస్ట్ ఈ వాల్యూ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాను, ఈ వాల్యూ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. సో మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు చూడండి -b² మైనస్ 4ac హోల్ డివైడెడ్ బై 4a, అంతే కదా. డి వాల్యూ b² మైనస్ 4ac, బయట మైనస్ ఉంది. సో ఏమవుతుంది, సింపుల్గా సబ్స్టిట్యూట్ చేస్తే -16 మైనస్ 4 ఇంటూ -3 ఇంటూ 5 హోల్ డివైడెడ్ బై 4 ఇంటూ -3. సో ఏమవుతుంది, ఇది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఏమైంది చూడండి, -16 4 3 = 12, 12 5 = 60, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, హోల్ డివైడెడ్ బై -12 విచ్ ఈజ్ నథింగ్ బట్ -76/12, -12 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, 4తో 4 3 = ఇది వచ్చేసి 19/3 అనేది
ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో మీరు ఏ వాల్యూస్ అన్నా పెట్టండి 19/3 దాటి మీకు వాల్యూ రాదు. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎంటైర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇది 2012 డిఎస్సిలో ఇచ్చిన టాపిక్. నాకు ఎగ్జాక్ట్గా నెంబర్స్ గుర్తులేదు. మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమన్నారు. నార్మల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏ పాజిటివ్ ఇచ్చి ఇలా ఇస్తే మినిమం వాల్యూ అడుగుతుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా టిపికల్ టాపిక్. 10th క్లాస్లో ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ కనపడదు. ఈ వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అన్న వర్డ్ కూడా ఇంటర్మీడియట్లో వస్తుంది. కాకపోతే ఆ వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అన్న వర్డ్ మాత్రమే ఇంటర్మీడియట్లో ఉన్నప్పటికీ దాని వెనకుండే క్యాలిక్యులేషన్ కాన్సెప్ట్ అంతా 10th క్లాస్ బేస్ చేసుకొని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద మీరు తెలుసుకోవాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇది. నేను ఇంకా డీటెయిల్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయలేదు. వాటి గురించి నేను ఇంకొక వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పార్ట్ 2 చేస్తాను. ఈ వీడియోలో నేనైతే చెప్పాను మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాస్త హై లెవెల్ ఉండే కాన్సెప్ట్స్ ఇవి. హోప్ అందరికీ క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దీని కంటిన్యూషన్తో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.